ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. సాధారణంగా సంవత్సరం మారుతుందన్నా లేదంటే ఉగాది వస్తుందన్నా, అదే కాకుండా ప్రతి నెల కూడా మన జాతకం ఏ విధంగా ఉంటుంది, అంటే మనం అనుకున్న పనులు జరుగుతాయా లేదా, ఏదైనా విషయాలలో కొంచెం వెనకడుగు వేయాలా లేదంటే ముందడుగు వేయాలా అని ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని మన రాశి ప్రకారంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అది కామన్. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం చాంద్రమానం ప్రకారం మన జ్యోతిష్యం వాళ్ళు చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు, మనం ఆ జ్యోతిష్యాన్ని చూస్తూ ఉంటాం. అయితే కేరళ వాళ్ళైతే మాత్రం సూర్యమానాన్ని పాటిస్తారు. సో సూర్యమానం ప్రకారం, కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబోద్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురువుగారు, కేరళ నాడి జ్యోతిష్యం అంటే రెగ్యులర్ జ్యోతిష్యం అంటే మామూలుగా ఇక్కడ చెప్పుకునే వాళ్ళతో పోలిస్తే కాస్త డిఫరెంట్గా ఉంటుంది అని అంటారు కదా, అంటే 15 రోజుల వ్యత్యాసంతో కూడుకున్నది. సో మరి కేరళ నాడి జ్యోతిష్య ప్రకారంగా చూసుకుంటే గనక 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రకారం కన్యా రాశి వారి జాతకం జ్యోతిష్య పరంగా ఏ విధంగా ఉంటుంది అంటారు గురువుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కన్యా రాశి వారికి గత మాసం కన్నా ఈ మాసంలో మంచి శుభవార్త వింటారు. మాసం అంటే ఈ సంవత్సరం పుణ్యమాసం అంటారు. పుణ్యమాసం అంటే కొత్త సంవత్సరాన్ని అంటుంటారు. ఇది పుణ్యమాసం అంటే కొన్ని తెలుగులో అర్థం కాదు కాబట్టి నూతన సంవత్సరంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం కనబడుతుంది. కన్యారాశి వారికి 12 లాభము 9 నష్టము కనబడుతుంది. అంటే చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. విపరీతమైన అంటే ఖర్చులు రావడానికి ఆస్కారం, మీద పడడానికి ఆస్కారం కనపడుతుంది. డబ్బులు విపరీతంగా మీద పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యము కొద్దిగా క్షీణించడం అనేటువంటి యోగదాయకం కనపడుతుంది. ఒక 6 మాసాల వరకు ఆరోగ్యం పైన క్షీణించడం కనపడుతుంది. 6 మాసాల తర్వాత ఆరోగ్యం చాలా చక్కగా మీకు మెరుగైనగా ఉండేటట్టుగా కనపడడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి బయట దేశ విదేశ ప్రయాణానికి వెళ్ళడానికి కూడా చక్కని ప్రయాణం ఉండడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. వీళ్ళు చక్కగా పూజించేది ఏంటంటే ఆంజనేయ స్వామిని పూజించటం. ఆంజనేయ స్వామి చక్కగా మంగళవారం రోజు కానీ, శనివారం రోజు కానీ, లేదంటే మూలా నక్షత్రం రోజు కానీ స్వామివారికి చక్కగా వడమాల వేయటం చాలా విశేషము. ఆ రోజు వీళ్ళు కందులు దీపము పెట్టుకోవాలి. కందుల దీపం అంటే కందిపప్పుతోని దీపార్థం అంటారు. కందు పొట్టు లేనిది కూడా దొరుకుతుందమ్మా. అంటే పప్పు పలగొట్టింది కాకుండా కందులు ఉంటాయి. ఆ కందులను ఏం తీసుకోవాలంటే ఒక 1/4 కిలో కానీ, ఒక 1/2 కేజీ కానీ, 1/4 కిలో కానీ, 250 గ్రామ్స్ కానీ తీసుకొచ్చి ఒక ప్లేట్లో వేసి దాంట్లో మట్టి ప్రమిద పెట్టి ఆవు నెయ్యి పెట్టి చక్కగా ఆంజనేయ స్వామికి పెడితే చాలా ఇష్టమైన వంటి ప్రసాదం జరుగుతుంది. మరి తర్వాత ఆ కందులను కూడా ఏం చేయాలి అంటే నానబెట్టి చేసి దాన్ని వడపప్పు లాగా కానీ లేదంటే వడలాగా చేసి స్వామికి నైవేద్యం పెట్టి మీరు స్వీకరిస్తే చాలా మంచిది. అంటే మినువుల్లాగానే కందులు కూడా నానబెట్టి కంది వడపప్పు కూడా చేస్తుంటారు. మన దక్షిణ భారత సైడ్ లో చేస్తుంటారమ్మా. అంటే మినువులోనే చేస్తారు కదా గురుగారు, కందులో చేయడం మేము ఎప్పుడు వినలేదు అనుకోవచ్చు, కానీ ఇక్కడ చేస్తారు. మీరు ట్రై చేస్తే ప్రయత్నం చేయండి. లేని పక్షాన కూడా మీరు చేయకుండా మినపప్పు నానబెట్టి చేసుకోండి. ఒకవేళ రాకపోతే చెప్పాను కదా, చేసి దానికి ఏదైనా ఒకటి అవుతుంది, ఇబ్బంది అవుతుంది, కానీ చేస్తారు. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. దాని టెక్నిక్ ప్రకారంగా అంతే దాంట్లో కాస్త బియ్యం పిండి వేసో, రవ్వ వేసో, ఇంకేదో రకంగా కలిపి చక్కగా మనకు సేమ్ మన మినపిండి లాగానే వస్తూ ఉంటుంది. సో ఈ రకంగా ప్రక్రియ చేస్తుంటారు. ఆ ఒక నివేదనని ప్రతి శనివారం రోజున, ప్రతి మంగళవారం రోజున ఈ యొక్క కన్యారాశి వాళ్ళు స్వామివారికి చక్కగా ఈ యొక్క కంది దీపం పెట్టి కంది వడను నైవేద్యం పెట్టిన వంటి విశేషం చాలా విశేషం. చాలా అద్భుతమైన ఐశ్వర్యం రావడం, అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావటం మంచి గోచరిస్తుంటుంది. ఐశ్వర్యం తాండం మారుతూ ఉంటుంది. చాలా వరకు కూడా మంచి ఆరోగ్యపరంగా మంచి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఉద్యోగ బదిలీ కాకుండా ఉంటుంది.
ఇంకా నెల 6 నెలలకు ఉద్యోగాలు తీసేస్తుంటుంటారు కొన్ని చోట్లలో. సో అటువంటిది ఏం కాకుండా జాగ్రత్త పడతారు. అంటే గతంలో మనకి కన్యా రాశి వాళ్ళకి అంత బాగోలేదు, అష్ట కష్టాలు ఉన్నాయి అని ఆమా. వింటున్నాం కదా గురుగారు. సో ఈసారి బాగుంటుంది అంటారా చాలా ఆరోగ్యపరంగా, లేదంటే చాలా జీవితంలో ముందుకు వెళ్ళడానికి? చాలా బాగుంది. కన్య రాశి పోయే సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చాలా ఇబ్బంది పడి ఆలోచన పడి గొడవలు అవి ఇవి అనేక రకమైన సమస్యలు ఇరుక్కుపోయి ఉన్నారు. ఎందుకంటే క్రోధినామ సంవత్సరం కాబట్టి ఆ ఎఫెక్ట్ అందరిపైన పడింది. దానివల్ల చాలా సతమతం అవుతూ ఉన్నవంటి ఆ కన్యరాశి వాళ్ళకు కూడా చక్కగా విముక్తి కలగాలి అని చెప్తేనే ఈ యొక్క కంది దీపము ఆంజనేయ స్వామికి పెట్టడం అని ఉంటుంది. ఇది చాలా అరుదుగా చాలా శ్రేష్టంగా అంటే మన కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, మన తిరుచెందూరు మురుగన్ టెంపుల్లో కానీ, పళని తిరుతణిలో కానీ ఇవన్నీ కూడా కంది దీపాలు పెడుతూ ఉంటారు. ఎందుకు పెడుతుంటే సర్పదోషం, రాహు దోషం, కేతు దోషం, దేహ దోషం ఇటువంటి దోషాలన్నీ తొలగిపోవడానికి ఇవన్నీ కూడా చాలా విశేషంగా చేస్తుంటారు. ఓకే గురుగారు. చాలా విశేషంగా చేస్తుంటారు. చాలా భయంకరమైనటువంటి ఏదైనా కానివ్వండి. పోతే విద్యార్థులకి స్వామివారికి ఏంటంటే లవంగము ఇలాచీతో తయారు చేసినామంటే పానకం. అంటే ముందుగా మనం మిరియాలతో మరగబెట్టుకొని చక్కగా బెల్లం వేసి మరగబెట్టి చల్లార్చిన వంటి దాన్ని కాస్త లవంగము ఇలాచీని కాస్త మెదువుగా నూరి అందులో కలిపి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టిన వంటి పానకాన్ని ఆ పిల్లలకి తాగించాలి. తాగిస్తే వాళ్ళకి జ్ఞానం అనేది అపురూపంగా పెరుగుతుంది. అంటే ఈ రాశి వాళ్ళకి తాగించాలి అని ఒక శాస్త్రం ఉంది. కన్యరాశి వాళ్ళకి విద్యార్థులకి తాగించాలి. మరి అదే విధానంగా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారకులు, మరి పాడి పంట చేసేవాళ్ళు వీళ్ళంటివి ఏంటంటే చక్కగా ఆంజనేయ స్వామికి బెల్లం నివేదన పెట్టుకుంటే బెస్ట్. ఆలయాలు అంటే ఇప్పుడు వాళ్ళు చక్కగా ఇటువంటి నోములు వ్రతాలు చేయలేరు కాబట్టి వాళ్ళు బెల్లాన్ని నివేదన పెట్టుకొని ఆ బెల్లం పాయసము వడపప్పును తర్వాత అరవాణ పాయసం కింద వచ్చేసి స్వామికి పెట్టేసుకుంటే చాలా అద్భుత ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. మూషిక ప్రదాయకం అంటే ఇక్కడ ఏంటంటే స్వామికి ఇంకోటి వాలు పూజ కూడా చేస్తారమ్మా. మీకు వాలు పూజ అంటే తెలుసా? స్వామికి తోక పూజ. ఆంజనేయ స్వామికి తమిళనాడు, కేరళ, కర్ణాటకలో అంతా కూడా స్వామికి తోక పూజ అని చేస్తారు. ఎందుకు ఇక్కడ మన ఆంధ్రాలో, తెలంగాణలో కూడా తోక పూజ చేస్తారు. తోక పూజ అంటే ఏంటి అంటే వాళ్ళు పూజ ఆ తోకకి అంతా కూడా శ్రీరామ రాసి బొట్లు పెడుతూ వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఉన్నవంటి ఒక ఎత్తు బలం అయితే తోకకు 10 రెట్లు బలం ఉంటుందట. 10 రెట్లు. ఒక రెట్టు గొప్పదా 10 రెట్లు గొప్పదా? 10 రెట్లు గొప్పది. కాబట్టి రామాయణాన్ని జయాన్ని ఇచ్చింది వంటి ఏది అంటే తోకనే. లంకని దహం పెట్టింది తోకనే. కాబట్టి దాన్ని వాడు పూజ అంటారు. మీరు గూగుల్లో కొట్టిన వాడు పూజ అంటే దానికి ఒక హిస్టరీ అని వచ్చేస్తుంది. అటువంటి దాంతో కూడా శ్రీరంగంలో, కావేరిలో, మన వరదరాజన్ పెరుమాళ శ్రీరంగంలో, మన కంచిలో, కామాక్షిలో, మధురైలో, మీనాక్షిలో అక్కడంతా కూడా వాళ్ళ పూజ బాగా చేస్తుంటారు. ఇటువంటి అరుదైన వంటి కైంకర్యం చేస్తే కూడా మంచి ఫలితం లభిస్తుంది. గురుగారు. అండ్ గురుగారు, ఓవరాల్గా చూసుకుంటే కన్యా రాశి వారికి సంబంధించి అంటే గతంతో పోల్చుకున్నప్పుడు కానీ అంటే విద్యార్థులకు చదువు పరంగా అంటే నష్టం ఏమైనా కలుగుతుందా, లేదంటే ఉత్తీర్ణతతో సాధిస్తారా? అండ్ అలాగే రైతులకి ఎలాగా ఉండబోతుంది, ఇతరత్ర ఉద్యోగం చేసుకునే ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది అంటారు? ఓవరాల్గా అందరు కూడా సమాభావంగా కనపడుతుంది. ఇక్కడ ఎటువంటి కూడాను నష్టం లేదు, ఎటువంటి లాభము లేదు. గత సంవత్సరంలో మొత్తం కొట్టుకుపోయినటువంటి వాళ్ళు కానీ ఈ సంవత్సరం మంచి లాభదాయక రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. సో అద్భుతమైనటువంటి ఒక పొజిషన్లో ఉంటారు. సో గురుగారు, కన్యా రాశి వారికి అంటే గతంతో పోల్చుకున్నప్పుడు కనుక చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన జ్యోతిష్య ప్రకారంగా చూసుకుంటే చాలా బాగుందని వింటున్నాం. ఆరోగ్యపరంగా కానివ్వండి, లేదంటే ఇతరత్ర పనుల విషయంలో, లేదంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అండ్ అలాగే ముఖ్యంగా ఆ దేవి దేవతల ఆరాధన ఏ విధంగా పూజించాలి, దీపారాధన గురించి చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.